వేడుకను పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. ఒకవైపు షాపింగ్ బిజీతో ఉన్న క్రైస్తవులు, మరోవైపు ఇంటి దగ్గర క్రిస్మస్ ట్రీ, విద్యుత్ దీపాలతో స్టార్ ను ఏర్పాటు చేసుకుని భక్తి భావం ప్రదర్శిస్తున్నారు. ఇక రాత్రికి చర్చికి చేరుకుని కరచాలనాలు, వలింగనాలు, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇక సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తూ పాస్టర్లు, మతబోధకులు ప్రార్థనలు చేశారు. సికింద్రాబాద్ నగరంలోని చర్చిలన్నీ క్రిస్మస్ సందర్భంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. విద్యుత్ దీపాల అలంకరణతో సిద్ధమై కొత్త సంవత్సరం దాకా క్రైస్తవ భక్తుల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రతి ఆదివారం కనబడే హడావిడిని మించిన హడావిడి కనపడుతోంది. కొన్ని చర్చిల దగ్గర యేసుక్రీస్తు జననఘట్టాన్ని చూపే దృశ్యాలతో బొమ్మలను ఏర్పాటు చేశారు. ప్రతి చోట విద్యుత్ స్టాళ్లు, రంగురంగుల విద్యుత్ కాంతుల దీపాలంకరణలు కనపడుతున్నాయి. అన్ని చర్చిల దగ్గర ఇవే దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయి. ఇక ఇళ్ల దగ్గర కూడా క్రైస్తవుల ఆధ్యాత్మిక భావన చాటుకుంటూ విద్యుత్ స్టార్ తో క్రీస్తు జననానికి స్వాగతం పలుకుతూ కనిపించారు. పాస్టర్, క్రైస్తవ మత బోధకులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన ఈ లోకంలో జన్మించాడు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన విశ్వాసం వస్తే సమాధానం, సంతోషం, నిరీక్షణ, ఆ యొక్క ప్రేమ మన దేవుడు మనం జీవించిన కాక ఈ క్రిస్మస్ యొక్క దీవెనలు, సమాధానం, అలాగే సంతోషము మీ అందరి జీవితాల్లో కలగాలని, క్రీస్తుని రక్షకునిగా పొందుకోవాలని ఆశిస్తూ మనందరినీ కూడా అభినందిస్తూ సంఘం తరఫున, కాపర్ల తరఫున, సంఘ కమిటీ పెద్దల తరఫున మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. వచ్చేటువంటి క్రిస్మస్ వేడుకలను ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాము. చక్కటి మరి అవకాశము మా యొక్క డయాసిస్ కూడా మాకు ఇచ్చింది. మంచి పెద్ద సంఘం అండి ఈ సంఘము. మరి ఈ యొక్క ఆలయంలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దేవుని కొరకే తండ్రి మేము మనస్ఫూర్తిగా మరి అన్ని కార్యక్రమాలు మేము జరపడము, సంతోషంగా అందరం పాల్గొని ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవునికి మరి టీవీ ఛానల్కి నేను వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన పాప ఏర్పడిన దైవ కుమారుడు యేసుక్రీస్తు మన మధ్యకి వచ్చిన ఈ శుభదినం మన క్రిస్మస్కి జరిగింది. ఈ రోజున క్రైస్తవులందరూ కూడా ఈ పండుగ మహాదేవుని పొందారు. ఎలా అంటే వారి ఇళ్ళలో వచ్చేసి పశువుల కుటుంబం కొట్టి పెట్టి దాంట్లో వేసుకు పాలయేసం కన్ను పెట్టేసి వాళ్ళు అతను ఆరాధిస్తారు. ఎందుకంటే అతను మన రక్షకుడు, మన పాపం మన రక్షించి మనకి స్వర్గంకి మాత్రం చూపించడం, దైవకు మాత్రం చూపించడం. అలాగే చర్చి ఆవరణకి ప్రతి చర్చి కూడా దీపాలు కనిపిస్తారు. మధ్యరాత్రి పండుగకి సరిగ్గా క్రీస్తుని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థన జరుగుతుంది. అదేవిధంగా మా సెయింట్ మేరీస్ చర్చిలో ఈ రోజున ఆర్చ్ బిషప్ శ్రీ ఆంటనీ గారు దివ్య పూజ పదిని సమర్పించారు. ఇది చూసుకున్న తర్వాత 10 మంది కూడా ఒకరికొకటి శుభాకాంక్షలు చేసుకోవచ్చు. సర్వమానవ సౌభ్రాతృత్వం, శాంతిని కాంక్షిస్తూ దేవదేవుని ప్రార్థిస్తూ కొత్త సంవత్సరం దాకా ప్రార్థనలు సాగుతూనే ఉంటాయి. అప్పటి వరకు చర్చిలు ఇదే విధమైన వెలుగులు వెదజల్లుతూ ఉంటాయి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు